సో వాట్ వీఆర్ బిలీవింగ్ అల్టిమేట్లీ అదే నిజం అనుకొని సో కాల్డ్ ద అర్బన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఇవి చాలా ఏంటి డైనమిక్గా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో రేట్స్ డైనమిక్, మ్యాంగో రేట్స్ డైనమిక్ ఉంటాయా లేవా? ఆనియన్ రేట్స్ డైనమిక్గా ఉంటాయా లేవా? సో ఇలాంటి డైనమిక్స్ దానిలో మీకు తెలియదు అసలు ఫ్యూచర్స్ ఏంటో ఆప్షన్. నువ్వేమనుకుంటావు, దీనిలో డబ్బులు పెడితే నాకు ఈరోజు డబ్బులు వస్తాయి అనుకుంటావు, బట్ ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ ఏ రియల్ లైఫ్. సో అందుకే ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సెబీ ఏం చేయాలి నువ్వు, దేర్ ఆర్ సమ్ రీటైల్ ఇన్వెస్టర్స్, ప్రొటెక్ట్ దెమ్ బికాస్ ఆఫ్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. A very important article, very expected article, expected theme goda. Read it. India's F&O boom needs adequate protection. What is F&O? Correct. Futures and options. ఏంటిది? ఫ్యూచర్ నుంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటావా? సో ఫినాన్షియల్ మార్కెట్ ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే వీఆర్ యూజింగ్ దిస్ వర్డ్స్ ఇన్ వేర్ ఫినాన్షియల్ మార్కెట్స్. వెరీ ఈజీ. ఫ్యూచర్స్, ఆప్షన్స్ అంటే మనము హెడ్జింగ్ అంటాం. రిమెంబర్ ద వర్డ్ దట్ ఈస్ కాల్డ్ హెడ్జింగ్. అంటే మనకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అక్కడ దాకా కూడా కాదు, రైట్. నువ్వు ఒక కంపెనీవి, నువ్వు ఒక ఫైనల్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు. యు ఆర్ మేకింగ్ ఏ ఫైనల్ ప్రొడక్ట్, బట్ అల్టిమేట్లీ యూ నీడ్ ఏ రా మెటీరియల్, రైట్? యూ నీడ్ ఏ రా మెటీరియల్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ ప్రొడక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ టొమాటో కెచప్. కెచప్ తెలుసా? సాస్, కెచప్, ఆల్ ఎక్స్ట్రా థింగ్స్. ఏంటమ్మా? చిప్సా? ఆ చిప్స్ కూడా మాట్లాడుకోవచ్చు. యూ కెన్ టాక్ ఫ్రమ్ ద పాయింట్. కెచప్ అనుకుందాం, ఫైన్. రా మెటీరియల్ ఏంటి? టొమాటో. ఫైనల్ ఏంటి? కెచప్ బాటిల్. సో కెచప్ బాటిల్ మీరు ఏం తింటారు? పిజ్జా, బర్గర్ వేసుకొని అదే పని మీద ఉంటారు. దానిలో కెచప్ తక్కువ, కార్న్ సాస్ ఎక్కువ, కార్న్ ఫ్లోర్ ఎక్కువ. అదే జరుగుతుంది. మీరు ఒకవేళ ఇంగ్రీడియంట్స్ చదవటం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి అయినా సరే. షుగర్స్, ఫైన్, వాట్ ఎవర్ మీరు రా మెటీరియల్. బట్ ఏంటంటే ప్రొడక్ట్ బాగా డిమాండ్ కాదు, అందరికీ ఇప్పుడు కొనుక్కోవాలి. ఏంటది? కెచప్ బాటిల్ కొనుక్కోవాలి. 50 రూపీస్ ఈ బాటిల్ రేట్ అనుకుందాం అనుకో. బట్ ఇక్కడ రా మెటీరియల్ 1 kg అనేది 1 kg 100 kgs 1 ton ఆఫ్ టొమాటోస్ ఒక ఫార్మర్తో మనం ముందే మాట్లాడి పెట్టుకుంటాం, ఒక డీల్, కాంట్రాక్ట్ అనమాట. అంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ అప్ స్కేల్ అవని, డౌన్ స్కేల్ అవని, వాట్ ఎవర్ ఇట్ మే, వాట్ ఆర్ ద ఎక్స్ ఫ్యాక్టర్స్ మనకు అనవసరం. వాడితో నేను 100 kgs 1000 రూపీస్కి కొనుక్కుంటా అని చెప్పి డీల్ మాట్లాడేసుకున్నాం. అంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ ఏ టైంకి 10th ఆఫ్ ఏప్రిల్కి ఏం చేస్తున్నావు నువ్వు? 100 kgs ఎంత ఇచ్చి కొనుక్కుంటున్నావు? 1000 రూపీస్. అంటే ప్రీ డిటర్మైన్డ్గా, ప్రీ డేట్గా ఫిక్స్ చేసేసుకున్నావు డీల్. అర్థమైందా? దిస్ డీల్ ఈస్ కాల్డ్ వాట్? ఫ్యూచర్స్. దీన్ని ఏమంటారు? ఫ్యూచర్స్. అంటే ఫిక్స్ చేసేసుకున్నాం, ఆల్రెడీ ఫిక్స్డ్ డీల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఏంటి 1000కి 1000 వచ్చింది అనుకో. ఒకవేళ బౌంటీ ప్రొడ్యూస్ అయింది అనుకో, అంటే ఎక్కువగా వచ్చినాయి అనుకో, ఎవరికి? ఫార్మర్కి రా మెటీరియల్ ఎక్కువ వచ్చింది అనుకో, గెయిన్ అవ్వచ్చు, వీళ్ళు గెయిన్ అవ్వచ్చు. అదే రా మెటీరియల్ తక్కువ వచ్చింది అనుకో, అదే ప్రైస్ కొనుక్కోవాల్సిందే. ఎంతున్నా ఏమున్నా సరే వీడు ఎంతకే కొనుక్కోవాలి. అంటే లాస్ ఉండే ఫ్యాక్టర్ ఉంటుంది, గెయిన్ ఉండే ఫ్యాక్టర్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్. అంటే సంథింగ్ లైక్ బెట్టింగ్ లాగే ఇది. మనం చెప్పలేం. స్టాక్ మార్కెట్ అంతా ఇంతే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్. వర్డ్ కాల్డ్ ఆఫ్ వాట్? స్పెక్యులేషన్. అంటే ఏంటి? అలా జరుగుతూనే మన వీల్ ఎక్స్పెక్ట్ ఇట్. జనరల్ బిజినెస్ ఆపరేట్స్ ఆన్ స్పెక్యులేషన్. సో ఇది ఫ్యూచర్స్ అనమాట. ఈ ఫ్యూచర్స్ ఏంటంటే నెక్స్ట్ ఈస్ కాల్డ్ ఆప్షన్స్. ఈ వర్డ్లో విచ్ ఈస్ కాల్డ్ ఆప్షన్. మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో దాట్ ఈస్ కాల్డ్, దీనిలో 2 డిఫరెన్స్ ఉంటాయి. కాల్, పుట్. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. బై, సెల్ అంటాం అనమాట. బై ఆప్షన్, సెల్ ఆప్షన్. ఇక్కడ ఏంటి? ప్రీ డిటర్మైన్ ప్రైస్ కు ఫిక్స్ చేసుకున్నామా? ప్రీ డిటర్మైన్ ప్రైస్ ఫిక్స్ చేసుకున్నాము, డేట్ ఫిక్స్ చేసుకున్నాము. అది లాస్ వచ్చినా నష్టం వచ్చినా సరే నువ్వు ఎంత కొనుక్కుంటావు? 1000 kgs 1000 రూపీస్ కొనుక్కుంటావు.
కానీ ఇక్కడ ఎలా ఏం చేస్తాం అంటే ఆప్షన్స్లో ఏంటి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఇంతకే కొనుక్కుందాం అనుకున్నాం కానీ వీటితో ఫిక్స్ అవ్వలేదు, కానీ ఒక అడ్వాన్స్మెంట్ టోకెన్ అమౌంట్ ఒక 500 ఒక 50 రూపాయలు ఇచ్చి పెట్టారు. అడ్వాన్స్ లాగా అంటే ఒక 50 రూపాయలు 1000 కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఎంత ఇచ్చావు 50 ఇచ్చి పెట్టావు అనమాట. ఒకవేళ తగ్గింది అనుకో, నీకు లాస్ వస్తుంది అనుకో, ఈ 50 రూపీసే లాస్ అవుతుంది. 950 రూపీస్ సేవ్ చేయొచ్చుగా, మనం సేవ్ చేసుకోవచ్చుగా, ఆ డీల్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చుగా. అది ఆప్షన్స్లో ఉంటుంది అనమాట. దట్ హ్యాపెన్స్ ఇన్ వేర్ ఆప్షన్స్. ఇప్పుడు ఈ భూమి చాలా పెరుగుతుంది అనేది ప్రజెంట్ వచ్చిన ఇష్యూ అనమాట. రీజన్ ఏంటి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వటం వల్ల సమ్ ఏజెన్సీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ యాడ్స్ రన్ చేయించుకుంటుంది. సో వాట్ వీఆర్ బిలీవింగ్ అల్టిమేట్లీ అదే నిజం అనుకొని సో కాల్డ్ అర్బన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఇవి చాలా ఏంటి డైనమిక్గా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో రేట్స్ డైనమిక్, మ్యాంగో రేట్స్ డైనమిక్ ఉంటాయా లేవా, ఆనియన్ రేట్స్ డైనమిక్గా ఉంటాయా లేవా? సో ఇలాంటి డైనమిక్స్ దానిలో మీకు తెలియదు అసలు ఫ్యూచర్స్ ఏంటో ఆప్షన్. నువ్వేమనుకుంటావు, దీనిలో డబ్బులు పెడితే నాకు ఈరోజు డబ్బులు వస్తాయి అనుకుంటావు, బట్ ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ ఏ రియల్ లైఫ్. సో అందుకే ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సెబీ ఏం చేయాలి నువ్వు, దేర్ ఆర్ సమ్ రీటైల్ ఇన్వెస్టర్స్, ప్రొటెక్ట్ దెమ్ బికాస్ ఆఫ్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బయింగ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద అర్బన్ ఆడియన్స్. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఫినాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ ఒకప్పుడు మనం బ్యాంక్ లో పెట్టుకునే వాళ్ళం, అవునా లేదా? నౌ ఇన్వెస్టింగ్ ఇన్ వేర్, గోల్డ్ తగ్గిపోయింది. నౌ వీఆర్ ఎంఎఫ్, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇలా పెట్టుకుంటున్నాం కదా, అలా ఇంకొక ఆప్షన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వీఆర్ ఇన్వెస్టింగ్ అనమాట. ఎందుకంటే ఈ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ వల్లే. ఒకప్పుడు ఇంత అవగాహన జనాల దగ్గర లేదు. ఆ రీల్ చూడంగానే ఏంటి వెంటనే ఓపెన్ చేస్తున్నాం, వెంటనే పెట్టేస్తున్నాం అనమాట. అది జరుగుతుంది అర్బన్ మార్కెట్ ఎస్పెషల్లీ. ఫ్యూచర్స్ ఆప్షన్స్ అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్? సో ఇదే చెప్తున్నారు, రీటైల్ పార్టిసిపేషన్ హ్యాస్ ఎక్స్ప్లోడెడ్. మేజర్ రీజన్ ఇస్ ద ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ బేస్డ్ ట్రేడింగ్, డిస్కౌంట్, బ్రోకరేజెస్, ఇదే సోషల్ మీడియా, ఫైనాన్షియల్ కంటెంట్. సో మీకు తెలుసా ఎవరిన ఎగ్జాంపుల్ ఉన్నా? ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా తెలుసా మీకు? ఇంకా కౌశిక్ ఫైన్, యు నో హిమ్ రైట్? మోస్ట్ ఆఫ్ ద కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే, ఫినాన్షియల్ గైస్. లో పర్సీవ్డ్ ఎంట్రీ కాస్ట్, వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్, ఇవన్నీ జరగటం వల్ల అది అయింది. మేల్ ఎంత 68% ఉన్నారనమాట. ఫ్రమ్ టైర్ 2 టైర్ 3 సిటీసే ఎక్కువ అవుతుంది ఈ మధ్య. ఎందుకంటే ఈ సోషల్ మీడియా రావడం వల్ల అందరు రీల్స్ కిందకు చూస్తున్నారు కదా, సో దానివల్ల అలా వెళ్తుంది. సో ఏం లేదు, అల్టిమేట్గా సెబీకి చెప్తుంది. సో ఒకసారి చూడండి ఇది. సో దిస్ guy name is Chuchu, right? Summer is coming, mango prices will increase. Today mangoes cost ఎంత, 100 rupees per box. ఈ షాప్ కీపర్ చెప్తున్నాడు, I can make money if price rise అని బ్రో అనుకుంటున్నాడు, రైట్? సో నెక్స్ట్ చూడండి. Chuchu makes a contract, futures contracts. I promise to buy 100 mangoes after 1 month at the 100 each. ఒక డీల్తో మాట్లాడేసుకున్నాడు, డీల్ ప్రైస్ ఫిక్స్, కాంట్రాక్ట్ సైన్డ్. ఆఫ్టర్ 1 month రెండు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? మార్కెట్ ప్రైస్ ₹150 per box. వీడు ఎంత కొనుక్కున్నాడు ఇక్కడ? 100 కదా. వావ్, 150 కమ్మాను, ఎంత లాభం వచ్చింది? 50. సో మ్యాంగో ప్రైసెస్ ఫాల్, మార్కెట్ ప్రైస్ 70, ఎంత లాస్? 30. అల్టిమేట్లీ 3000 లాస్ అనమాట. అంటే ఈ ప్రీ డిటర్మైన్ ప్రైస్ వాటితో ఫిక్స్ చేసేసుకున్నాడు. దానివల్ల వచ్చిన ఇబ్బంది అదనమాట ఫ్యూచర్స్లో అనమాట. బట్ కమింగ్ టు ద ఆప్షన్స్, సో చదవండి ఇది. ఐ థింక్ మ్యాంగో ప్రైస్ విల్ రైట్, బట్ ఐ డోంట్ వాంట్ ఏ బిగ్ రిస్క్ వద్దు అనుకున్నాడు. For 500 you get a right way to mangoes at 100 rupees for 1 month. This 500 is called premium. అంటే ఒక అడ్వాన్స్ కడుతున్నాడా,
అంటే అది వాడి దగ్గర లాక్ అయిపోయింది. సో అదే ప్రీమియం అనమాట. ఒకవేళ వీడు డీల్ ఇక్కడ మ్యాంగో ప్రైసెస్ ఫాల్ అయిపోయినాయి అనుకో, వాడు ఏమైంది, ఎంత లాస్ అవుతాడు, జస్ట్ 500. లేదంటే ముందు కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటే వాడు పే చేయాల్సిందే అంతా. సో ఇట్ డిపెండ్స్ అగైన్ ఏంటి అంటే ఇది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే నీకు ఆ ఫినాన్షియల్ లిటరసీ ఉన్నప్పుడే ఏది ఫ్యూచర్లో పెట్టాలి, ఏది ఆప్షన్స్లో పెట్టాలి తెలియాలి. అలా కాకుండా ఈ ఆర్టికల్ అంతా ఈ ఆర్టికల్ ముందు ఆర్టికల్ అంతా ఏం చెప్తుందంటే, బేసిక్గా బ్లైండ్గా మీరు ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి ఇన్స్పైర్ అవ్వకుండా మీకంటూ ఒక మార్కెట్ రీసెర్చ్ చేసుకొని బేసిక్ అవగాహనతో వెళ్ళి ట్రస్టెడ్తో వెళ్ళండి. సో ట్రస్టెడ్తో వెళ్ళడానికి సెబీ తరపు నుంచి హెల్ప్ చేస్తుంది. సో సెబీ వెబ్సైట్ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అని చెప్తుందండి. సో డోంట్ గో విత్ బ్లైండ్లీ అనేదే ఓవరాల్ స్టోరీ ఆఫ్ ది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్ ఆప్షన్ అర్థమైందా మెయిన్ డిఫరెన్స్? వెళ్తావా? రైట్, ఏంటమ్మా? ఆప్షన్ లేదు, అదే చెప్తున్నాను. దాన్ని పుట్ ఆప్షన్, సెల్ ఆప్షన్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం. సో పుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి దగ్గరే ఉండదు. ఇప్పుడు ఈ పేపర్ కొనుక్కున్నావా, ఈ పేపర్ ఏమైందో చెప్పనా, రేపు నేను కూడా కొనుక్కోవచ్చు. నీ దగ్గర నుంచి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి నాకు ఇంకా 20 రూపాయలు ఎక్స్ట్రా అనుకో, నువ్వు నాకు అమ్మేయచ్చు. చెప్తున్నా, నువ్వు నాకు అమ్మేయచ్చు ఆ పేపర్ని. ఇతనేం చేస్తాడు, ఇతనికి ఇంకో 10 రూపాయలు, ఇతనేమనుకుంటాడు, ఇతని దగ్గర 110 రూపాయలకు ఉంది, ఇంకా నేను 130 రూపీస్ వస్తేనే అతను కొనుక్కోవచ్చు నా దగ్గర నుంచి. అంటే ఆ ఒక్క పేపర్ ఒకరి దగ్గరే ఉండదు, ఆ కాంట్రాక్ట్ అనేది మారుతూ ఉంటుంది కూడా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్ట్. అల్టిమేట్లీ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి ఇట్ ఈస్ అ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్. వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వాట్, డెరివేటివ్. డెరివేటివ్స్ ఎప్పుడైనా సరే డిపెండ్స్ ఆన్ అన్ అండర్లయింగ్ అసెట్. ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, అండర్లయింగ్ అసెట్. టొమాటో కెచప్ ఈజ్ ఎ ఫైనల్ ప్రొడక్ట్, దాని అండర్లయింగ్ అసెట్ ఏంటి, టొమాటోస్. డెరివేటివ్స్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డిపెండ్స్ ఆన్ వాట్, అండర్లయింగ్ అసెట్, సో కాల్డ్ ద రా మెటీరియల్. అర్థమైందా? దీస్ ఆర్ కాల్డ్ డెరివేటివ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెరివేటివ్స్ లో కాంపోనెంట్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్. ఫ్యూచర్స్ ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ ప్రైసెస్ తో ఫిక్స్ చేసుకుంటాం. ఆప్షన్స్ ఏంటంటే మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట, కొంత మన ప్రీమియం కలెక్ట్ పెట్టేసుకొని దాన్ని హెడ్జింగ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని బాగా ఫినాన్షియల్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, లైక్ ఈ సెక్టర్ లో బాగా తల పండిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి దీస్ డేస్. అదే అనమాట వన్ ఆఫ్ ది రీజన్. దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ వాట్, డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. A derivative is a financial contract whose value comes from the price of another. The very very important keyword. ఇప్పుడు ఈ టొమాటో కెచప్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది, టొమాటో కెచప్ రేట్ టొమాటోస్ మీద డిపెండెంట్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ లేస్ చిప్స్ ష్రింక్ఫ్లేషన్ అంటాం. ష్రింక్ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు హైడ్ అండ్ సీక్ ప్యాకెట్ 10 రూపీస్కి 6 or 7 వచ్చాయి. పార్లేజీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యూ పిక్ కిట్ క్యాట్, ఏదైనా పిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ టేక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లేస్ చిప్స్ కూడా తీసుకోండి. 10 రూపీస్కి ప్యాకెట్ ఉంటుంది, 10 రూపీస్కి పెద్ద ప్యాకెటే కనిపిస్తుంది, గాలి ఫుల్గా నింపుతాడు, క్వాంటిటీ తగ్గిస్తాడు. సో అది ఎందుకు అంటే మార్కెట్ స్ట్రాటజీ అది. అదే కాన్సెప్ట్ కాల్ ష్రింక్ఫ్లేషన్. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది బయట, దేనిలో, రా మెటీరియల్, సో కాల్డ్ అండర్లయింగ్ అసెట్ లో మార్కెట్ ప్రైస్ హై అవుతుంది. సో దాన్ని నువ్వు మార్కెట్లో మళ్ళీ జనాలు కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలి, అగైన్ కళ్ళతో పర్సెప్షన్ చేయాలి నువ్వు. మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్, పర్సీవింగ్. దేంతో, కంటికి కనిపించదని పర్సీవ్ చేయాలి. ఎందాక మనం మాట్లాడుకుందామా దేని గురించి, 57 GW, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అదే అనమాట. అంటే నీ కంటిని మాయ చేయాలన్నమాట. ఆ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ లేకపోతే బిజినెస్ కెనాట్ రన్, ఎస్పెషల్లీ దీస్ గైస్. ష్రింక్ఫ్లేషన్ 99 రూపీస్, 999కి ఇంకొక స్ట్రాటజీ ఉంది, నెక్స్ట్ క్లాస్ అప్పుడు మాట్లాడుకుందాం, గుర్తు చేయండి. రైట్. సో అగైన్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ వన్, ఆర్బిట్రేజ్. ఫినాన్షియల్ లిటరసీ కొంచెం ఇంపార్టెంట్ మనం చేసుకోవాలి. వాట్ ఇస్, చదవండి ఒకసారి. ద ప్రాక్టీస్ ఆఫ్ buying an asset in one market and simultaneously selling it in the another to the exploit. సో ఇందాక అదే చెప్పానా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, 100 కొనుక్కున్నావా, నాకు 110కి అమ్మావా, ఇంకోటి 120కి అమ్మాడా. సో అలాగా ఆర్బిట్రేజ్ జరుగుతూ ఉంటుంది అనమాట, వెనకాల నుంచి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని
ఒక మార్కెట్లో ప్రొడక్ట్ని మనం డబ్బులు పెంచాలని డిసైడ్ అయ్యాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 10 రూపాయలు కేజీ ఉందనుకో, దాన్ని 20 రూపాయలు పెంచాలని డిసైడ్ అయ్యావు అనుకో, నువ్వు ఆర్టిఫిషియల్గా దాన్ని పెంచవచ్చు. అంటే నువ్వు నాకు అమ్మి ఇతనికి అమ్మి ఇతను పక్కన అమ్మటం వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ దాని డిమాండ్ క్రియేట్ అయింది. డిమాండ్ క్రియేట్ అవడం వల్ల ఈ జనాలు ఏమంటారు, సప్లై తక్కువ ఉంది అనుకుంటారు, పర్సెప్షన్. దానివల్ల ఏమైతే రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అది వాలంటరీగా చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రేజ్. నా మెలోడీ రైట్. డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వెరీ ఈజీ రైట్. సో మెయిన్ ఏంటంటే వై డూ రిటైల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూ డిస్పైట్ లాసెస్, ఎందుకు చేస్తున్నారంటే బిహేవియరల్ వైజ్. ఫస్ట్ వన్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఐ కెన్ బీట్ ద మార్కెట్, బరాబర్ అని ఏమేం చేసుకుందాం. సో నెక్స్ట్ వన్ గ్యాంబ్లర్స్ ఫాలసీ, ఏంటంటే అబ్బా ఈసారి పోయింది అనుకో రేపు వస్తుందేమో, ఆ నమ్మకం అపనమ్మకం, అది నమ్మకం కూడా కాదు. సో ఇది మెయిన్ రీజన్ అంట. వీళ్ళు ఎందుకు రిటైలర్స్ వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈసారి కాకపోతే ఇంకోసారి దర్ ఇస్ ఎ స్కామ్ వాస్ హ్యాపెండ్ లైక్ 1 year బ్యాక్ 2 years బ్యాక్. ఒక అక్కెవరో అందరి చేత డబ్బులు కట్టించి, ఆమె కాదు 1 year వెనకాల చెప్తున్నా, ఆమె ఫినాన్షియల్ అడ్వైజరే, ఐ డెంట్ రిమెంబర్ హర్ నేమ్. నందూస్ ఫ్యామిలీ కాదమ్మా, నందు ఫ్యామిలీ ఇప్పుడు వీసా, యూకే వీసా దాని గురించి కాదు నేను అడుగుతుంది, వేరేది. నందు, మధుకర్ అవి కాదు రైట్. 8 స్ట్రక్చరల్ ఓవరాల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయంటే దీనిలో ఫినాన్షియలైజేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ సేవింగ్స్, అదే చెప్పా, వెరీ 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 ఇంపార్టెంట్ కీవర్డ్, ఫినాన్షియలైజేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ సేవింగ్స్. దీని అర్థం ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫినాన్షియలైజేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ సేవింగ్స్? మన సేవింగ్స్ ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండేది, దేనిలో ఉండేది, గోల్డ్ లోనో బ్యాంక్ లోనో ఉండేది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంది, ఫినాన్షియల్ సెక్టర్ లో ఉంది. వాట్ ఇస్ ద ఫినాన్షియల్ సెక్టర్? ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ మార్కెట్స్. సో ఇప్పుడు ఇది ఎక్కువ అవుతుంది, ఫినాన్షియలైజేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ సేవింగ్స్, రిటైర్డ్ ఇన్వెస్టర్ లాసెస్. అందుకే ఈ మధ్య ఎక్కువ అందరూ లైక్ మీరు ఫోన్ పే ఓపెన్ చేసినా సరే మ్యూచువల్ ఫండ్స్ ఒక పేజ్ ఉంటుంది, ఇప్పటికి ఓపెన్ చేసినా సరే మీరు అలా ఓపెన్ చేసినా సరే 3rd పేజ్ లోని 4th పేజ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటుంది, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ లోన్ అలా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ ఇదంతా అవసరం లేదు, వెరీ ఈజీ.